ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 542 మేరకు పంచాయతీల విలీనంపై చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాక గ్రామ పంచాయతీ గ్రామ సభ కీలక నిర్ణయం తీసుకుంది. కాణిపాక గ్రామ పంచాయతీలోకి ఇతర గ్రామ పంచాయతీలను విలీనం చేయడానికి అంగీకారం లేదని గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామ సర్పంచ్ శాంతిసాగర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ ఆర్ ప్రమీల, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామ సభ నిర్మాణం ప్రకారం కాణిపాక పంచాయతీలోకి ఇతర పంచాయతీల విలీనాన్ని స్పష్టంగా తిరస్కరించారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఉన్నతాధికారులకు పంపించాలని గ్రామ పెద్దలు పంచాయతీ సెక్రటరీని కోరారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 542 జీవో వల్ల పంచాయతీల విలీనం గురించి గ్రామ పంచాయతీ ఇంకో గ్రామ పంచాయతీ విలీనం కానీ వేరే గ్రామ పంచాయతీ మన గ్రామ పంచాయతీ విలీనం గురించి కానీ ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి చర్చించుటకు ఈరోజు అత్యవసర గ్రామ సమావేశం జరపబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మాకు ఈడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వినాయక స్వామి ఉండేది గ్రామంలో రోజు రోజుకు గత 30-40 సంవత్సరములుగా మాది వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క అభివృద్ధిలో భాగంగా కట్ట కింద ఒక శివాలయం ముందు చాలా ఇండ్లు అప్పుడు నాయకులు ఉండే వాళ్ళంతా నాయకులు ఇచ్చినారు ఇండ్లు. దాన్ని రిమూవ్ చేసే పరిస్థితి వచ్చింది. బికాస్ మన అభివృద్ధిలో భాగంగా వాళ్లకు దేవస్థానానికి సంబంధించిన బేరి మంగమ్మ అనే ఆమె రథోత్సవం అంతా బేరి మంగమ్మ ఆమె మీద ల్యాండ్ దేవుడికి ఇచ్చింది బిరేగా. ఆ ల్యాండ్ని అది చెప్పిన 1 acre 70 cents ఎక్కడ వాళ్ళని అక్కడికి ఇచ్చి చేసి